నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇప్పుడు ప్రతి సంవత్సరం మనం 2 సార్లు హనుమాన్ జయంతి జరుపుకుంటాం. ఒకటి ఏప్రిల్ 23న, ఇంకొకటి వైశాఖ మాసంలో. అసలు ఈ 2 రోజుల్లో ఏ రోజు అసలైన హనుమాన్ జయంతి మనం జరుపుకోవాలంటారు? మంచి ప్రశ్న. ఎందుకంటే చాలా మందికి డౌట్ ఉంది. హనుమంతుడు ఎప్పుడు జన్మించాడు అనేటువంటిది పరాశర సంహిత అనేటువంటి గ్రంథంలో వైశాఖ మాసంలోనే జన్మించాడని ఉంది. ఇది హనుమత్ జయంతి కాదు, యాక్చువల్గా హనుమత్ విజయోత్సవ రోజుగా చెప్తారు దీన్ని. రేపు జరుపుకునేది ఏదైతే ఉందో హనుమత్ జయంతి అనేది వైశాఖ మాసంలోనే వస్తుంది. కృష్ణపక్షంలో అమావాస్యకు ఒక 5-6 రోజుల ముందు వస్తుంది ఎప్పుడు కూడా. అయితే ఇక్కడ ఏంటంటే ఆంజనేయ స్వామి జన్మించినప్పుడు, మీరు ఆంజనేయ స్వామి జన్మించినప్పుడు ఉన్నటువంటి వృత్తాంతంలో కూడా చెప్తాడు. 6 రోజుల బాలుడుగా ఉన్నప్పుడు అంజనాదేవి, అతని యొక్క తల్లి అంజనాదేవి, ఆ రోజు గ్రహణం ఉంటుంది యాక్చువల్గా. ఏది 6 రోజుల తర్వాత గ్రహణం పడుతుంది. అమావాస్యకి ఎప్పుడు గ్రహణం పడుతుంది. ఏది సూర్యగ్రహణం, ఎవ్రీ అమావాస్య కాదు, గ్రహణ సమయం వచ్చినప్పుడు గ్రహణం. జన్మించిన 6 రోజులు గ్రహణం ఉన్నటువంటి సమయంలో అంజనాదేవితో బయటికి వెళ్ళినప్పుడు అప్పుడే తెల్లవారుజామున నిద్రలేచినటువంటి ఆంజనేయ స్వామి ఆ చెట్ల చాటు నుంచి ఉదయిస్తున్నటువంటి సూర్య భగవాను చూసి కొంచెం ఆరెంజ్ కలర్లో ఉంటుంది కదా పొద్దున, అదేదో పండు, కొంచెం ఆకలేసం తిందామని అటు ఎగురుకుంటూ అటు వెళ్ళిపోతాడు ఆంజనేయ స్వామి. వెళ్ళిపోయినప్పుడు రాహువు మింగుదామని వస్తున్నటువంటి రాహువును కూడా పట్టుకుంటాడు. పట్టుకొని పడేయడము, అతను వెళ్ళి ఇంద్రుడికి చెప్పడము. ఇంద్రుడు ఇదేదో ఇటువైపు వస్తుంది ఏంటంటే తన గదతోని హనుము, అందుకే హనుమంతుడు అని పేరు. దీన్ని కొట్టగానే ఇది దెబ్బతింటుంది ఆంజనేయ స్వామికి. కింద పడిపోయినప్పుడు వాయుదేవుడి యొక్క పుత్రుడు అయినందుకు అతనంతా స్తంభింపచేయగా బ్రహ్మ మిగతా దేవతలందరూ వచ్చి అతన్ని శాంతింపజేసి మరలా బ్రహ్మ అతన్ని పడిపోయినటువంటి ఆ యొక్క మూర్చపోయినటువంటి ఆంజనేయ స్వామిని లేపి అందరు దేవతలు, ఆల్రెడీ ఆంజనేయ స్వామి అంటే ఏమిటంటే విష్ణువు తనలోంచి ఒక శక్తిని, మన ఈశ్వరుడిలోంచి ఒక శక్తిని తీసి దానికి విష్ణు శక్తిని, సకల దేవతల శక్తుల్ని, ఈశ్వరుడి యొక్క తేజస్సుని అన్నింటినీ నింపి శివునికి ఇస్తే శివుడు తీసుకుంటాడు దాన్ని. అలా తీసుకోగా పార్వతీ పరమేశ్వరులు ఒక వాన రూపంలో శేషాద్రిపై సంచరిస్తున్నప్పుడు పార్వతీదేవిలోకి ప్రవేశించినట్టు ఆ యొక్క తేజస్సు అగ్ని ద్వారా, అగ్ని నుంచి మరలా వాయు ద్వారా అంజనాదేవికి వచ్చినటువంటి తేజస్సు. ఓకే, ఇంత శక్తి ఉన్నటువంటి ఆ యొక్క ఆంజనేయ స్వామికి మరింత ఎక్కువ వరాలు వస్తాయి. ఓకే, కాబట్టి ఆంజనేయ స్వామికి అంత శక్తి, సాక్షాత్ శివస్వరూపము అని చెప్తూ ఉంటారు. కాబట్టి వైశాఖ మాసంలోనే పరాశర మహర్షి రచించినటువంటి పరాశర సంహిత అనేటువంటి గ్రంథంలో మొత్తం ఆంజనేయ స్వామికి సంబంధించిన లీలలే ఉంటాయి. అయితే రేపేమో విజయోత్సవం జరుపుకుంటారు. కొంతమంది రేపటి నుంచి దీక్ష తీసుకుంటారు ఆంజనేయ స్వామి జయంతి వరకు. అంటే ఆంజనేయ స్వామి ఎప్పుడైతే వైశాఖ మాసంలో జన్మించారో అప్పటి వరకు ఈ 40 days 45 days సంథింగ్ ఈ పీరియడ్ ఉంటుంది. దీక్ష తీసుకొని అక్కడ ముగిస్తారు. ఓకే, అయితే ఈ 45 days ఏదైతే ఉంటుందో ఈ రోజు నుంచి వైశాఖ మాసంలో వచ్చే జయంతి వరకు ఎవరికైనా విపరీతమైన కష్టాలు ఉంటాయి. నేను చాలామంది చూసి ఆంజనేయ స్వామి దీక్ష తీసుకున్నప్పుడు దాని ప్రభావం ఎలా ఉంటుంది అని ఎందుకు నా సొంత లైఫ్లో కూడా జరిగింది. నేనేం చేస్తుంటానంటే, ఇప్పుడు శాస్త్రంలో ఇప్పుడు ఒక వర్గు అని ఉంటుంది శాస్త్రంలో. అంటే ఏంటంటే ఆ నుంచి అమ్మహా వరకు ఆ వరకు, కా నుంచి కక వరకు కా వరకు, చా నుంచి చ వరకు, దానికి తూర్పు దక్షిణము ఆగ్నేయం ఇలా దిశలు ఉంటాయి. ఈ పేరు గల వాళ్ళు ఈ దిశలో ఉండకూడదు అని ఉంటుంది. ఆ రకంగా నేను ఒకసారి ఏం చేశానంటే, ఈస్ట్ నానాజీ పట్నాయక్ నా పేరు కాబట్టి నానాజీ అనే పేరుకి ఈస్ట్లో ఉండకూడదు. సరే ఉంటే ఏమవుద్దు చూద్దామని వెళ్తే చాలా దాని నుంచి బయటికి రావడం చాలా కష్టమైంది నాకు. అప్పుడు నేను ఎంచుకున్నటువంటి మార్గం ఏమిటంటే, లేదు నేను దీక్ష తీసుకుంటే కానీ ఈ ఇంటి నుంచి బయటపడలేను నేను. నాకు అర్థమైపోయింది సిచ్యువేషన్స్ అన్నీ కూడా నాకు అన్ఫేవర్గా తయారవుతున్నాయి, ఒక దీక్ష తీసుకుంటే కానీ బయటపడలేనని ఆంజనేయ స్వామి దీక్ష తీసుకున్నా. అప్పుడు నేను అంటే చాలా మేము రీసెర్చెస్ చేస్తుంటాం. ఇప్పుడు ఈ గ్రహస్థితి ఉంది, ఈ సమయంలో ఇది చేస్తే ఎట్లా ఉంటుంది, ఒక వస్తువు అంటే రీసెర్చ్లో ఎవ్రీథింగ్ పార్ట్. ఒక పుస్తకం కొన్నాం లేదా ఒక పెన్ కొన్నాం, నోట్ చేసుకుంటా ఈ గ్రహస్థితి ఈ లగ్నంలో ఇది కొన్నప్పుడు దీని యొక్క యూజ్ ఎలా ఉంటుంది. అది పాడైపోయే టైంలో కొని చూస్తాను ఒక్కోసారి కావాలని. అది నిజంగానే ఎందుకు పనికి రాకుండా పోవడం, అది కొన్నప్పుడు దాని ఎందుకు మీరు ఏదైనా ఒక మనీ పెట్టేటువంటి ఒక బాక్స్ కనుక మీరు సరిగ్గా మంచి లగ్నంలో కనుక మీరు తీసుకుంటే మనీ సేవ్ అవుతుంది.
దానికి కొన్ని ఉంటాయి. ఈసారి ఎప్పుడైనా మనం నెక్స్ట్ వీడియోస్లో మనం చేద్దాం కావాలంటే. ఏ పర్టికులర్ టైంలో ఒక బ్యాగ్ కానీ, ఒక హ్యాండ్ బ్యాగ్ కొన్నా సరే, లేదా ఒక పర్స్ కొన్నా, అంటే మనీని స్టోర్ చేసేటువంటివి ఏవైతే ఉంటాయో అది ఏ టైంలో కంటే మంచిది అనేటువంటిది ఉంటుంది. శుక్రహోరలు ఇట్లా ఉంటాయి. సో వాటి మీద మేము రీసెర్చెస్ చేస్తూ ఉంటాం కాబట్టి ఆ రోజు అంటే నేను అప్పుడు దీక్ష తీసుకుందాం అన్నప్పుడు కూడా ఎప్పుడైనా మనిషి చూడండి చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు అనుకోండి, దీక్ష తీసుకుందామంటే మనకు తెలియకుండా కొన్ని ఆటంకాలు వస్తాయి. ఆ రోజు నిద్ర లేవగానే నాకు విపరీతమైన కడుపు నొప్పి. ఒకటే అనుకున్నా, లేదు కడుపు నొప్పి ఉన్నా సరే నేను దీక్ష తీసుకుని వెళ్ళాలి ఎట్టి పరిస్థితుల్లో అని బైక్ తీసుకొని వెళ్తూ ఉంటే నేను పర్స్ మర్చిపోయాను, ఇంట్లో పెట్రోల్ అయిపోయింది బైక్లో. అయ్యో. అది తోసుకుంటూ దాదాపుగా ఒక 10 కిలోమీటర్స్ అనుకుంటా అట్లాగే వెళ్ళా. మళ్ళీ అక్కడికి వెళ్తే అక్కడ మళ్ళీ నాకు మనీ అది ఉన్నాయి టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత. అంటే చూడండి, అంటే ఇన్ని ఆటంకాలు. ఇలా టెంపుల్ దగ్గరికి వెళ్ళి దీక్ష తీసుకుని కడుపున పని పోయి ఆ దీక్ష తీసుకున్న తర్వాత నేను ఆ సరౌండింగ్స్ నుంచి, ఆ ఇంటి నుంచి బయటపడగలిగాను. అయితే ఈ సమయంలో ఎవరైనా దీక్ష తీసుకునేవారు దీక్ష తీసుకోవచ్చు. రేపటి నుంచి హనుమత్ జయంతి, వైశాఖ మాసంలో వచ్చే హనుమత్ జయంతి వరకు. అలాగే లేదు దీక్ష ప్రత్యేకంగా తీసుకుంటే సివిల్గా మనం ఏదైనా చేయాలి అని అనుకుంటే కనుక రోజు ఆంజనేయ స్వామి పూజ చేసుకుంటూ నిత్యము, పర్టికులర్గా ఇది క్రోధినామ సంవత్సరంలో ఈ సంవత్సరానికి అధిపతి కుజుడయ్యాడు. సో కుజుడికి అధిష్టాన దేవత ఈజ్ ఆంజనేయ స్వామి లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సో ఈ సమయంలో ఎవరైతే ఈ మంత్రాన్ని చేస్తారో, ఏది ఓం హరిమర్కట మర్కటాయ నమః లేదా ఓం హరిమర్కట మర్కటాయ స్వాహ కూడా చేయొచ్చు. కాకపోతే నార్మల్ పీపుల్ అంతా కొంచెం అంటే దీక్షలు అంటే సంథింగ్ కొంచెం నిష్ట ఎక్కువగా పాటించము అనుకునేటువంటి వారు నమః చేసుకోవాలి. నేను కొంచెం నిష్టగా ఉంటాం అనుకునేవారు స్వాహ చేసుకోవచ్చు. ఓం హరిమర్కట మర్కటాయ నమః లేదా స్వాహ. ఇది చేస్తే ఏమవుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దీక్ష వల్ల కలిగే ఫలితాలు ఏమిటి అంటే, ఏలినాటి శని నడుస్తుంటుంది చూసారా కొంతమందికి. ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, లేకపోతే శని మహాదశ నడుస్తుంది. అటువంటి వారు ఈ మంత్ర సాధన వల్ల దాని ప్రభావం ఉండదు. అంటే లైక్ సింపుల్ ఎలా అంటే, ఇప్పుడు మనం వర్షం పడుతుంది బాగా, గొడుగు వేసుకొని వెళ్తున్నాము, గొడుగు వల్ల మీకు వర్షం మీ మీద పడదు, పడే వర్షం పడుతూనే ఉంది కానీ మీకు ఎఫెక్ట్ ఇవ్వదు. అందరికీ ఇప్పుడు ఏలినాటి శని నడుస్తున్న అందరికీ ఎఫెక్ట్ ఉంటుంది, కానీ మీరు ఈ మంత్రం చదవడం వల్ల మీకు గొడుగులాగా ఒక రక్షణ కవచంలా కాపాడుతుంది ఈ మంత్రం. ఆయన ఈ మంత్రం చదవడం మీరు జోలికి రాకుండా ఎక్కడికో వెళ్ళిపోవడాలు ఇట్లాంటివి ఏమి ఉండవు. అదేవిధంగా ఆంజనేయ స్వామి ఉపాసకుల్ని శని భగవానుడు నేను పెద్దగా ఇబ్బంది పెట్టను, వాళ్ళకు ఉండేటువంటి దాంట్లో కించిత్ దోషంతో నేను వాళ్ళని వదిలేస్తాను అని చెప్పి ఆంజనేయ స్వామికే శని భగవానుడు చెప్పాడు. పరాశర సంహితలో ఉంటుంది ఈ యొక్క అంశం. కాబట్టి ఆంజనేయ ఉపాసన చాలా మంచిది. ముఖ్యంగా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, శని మహద్దశ నడుస్తుంది. గోచారంలో శని యొక్క ప్రభావం బాగా తీవ్రంగా ఉంది. ఒక్కోసారి ఎలా ఉంటుందంటే ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని కూడా నడవు కొంతమందికి, కానీ ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళకి పర్టికులర్ హౌస్ మీద, పర్టికులర్ భావం మీద శని యొక్క సంచారం ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే, మనం శని గురించి మాట్లాడుకుంటే మీకు చూడండి ఆవలింత వచ్చిందంటే ఏంటంటే దాని ప్రభావం అలాంటిది. అలా ఏంటంటే ఆ రిజల్ట్ ఏదైతే ఉందో మీకు పాజిటివ్గా మారడానికి ఆంజనేయ స్వామి యొక్క స్తోత్రం కానీ, టెంపుల్స్కి వెళ్ళడం కానీ, లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళడం కానీ ఇవి చక్కగా పనిచేస్తాయి.